ప్రతికూలతని అనుకూలంగా మలుచుకున్నవాడు విజయాన్ని సాధిస్తారంటారు. కానీ అక్కడ జరిగే ఇబ్బందికర వాతావరణాన్ని కూడా తనని ఎన్కాష్ చేసుకున్న వాళ్ళని ఇంకేమని పిలవాలి? బహుశా అమెరికా భాషలో చెప్పాలంటే ట్రంప్ అని పిలవాలేమో. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసాల ఇంటర్వ్యూని అర్ధాంతరంగా వాయిదా వేస్తుంది అమెరికా. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ఇబ్బందులు తప్పవా? ప్రస్తుతం ఈ మాట వినిపిస్తోంది. కొన్ని నెలల పాటు H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది అమెరికా. సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్లైన్ ప్రొఫైల్స్ పరిశీలించే పేరుతో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలకు స్లాట్ బుక్ చేసుకుని ఇండియాకు వచ్చిన వారికి ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. అలాంటి వారు అమెరికాకు వెళ్ళడానికి ఇక్కడ నో ఛాన్స్. మీరు వింటున్నది నేను అంటోంది అక్షరాల నిజం. అలాంటి వారికి అమెరికాకు వెళ్ళడానికి నో ఛాన్స్. ఎందుకంటే వచ్చే వారంలో ఇంటర్వ్యూ స్లాట్స్ని బుక్ చేసుకున్న వారికి ఇప్పటికే ఈమెయిల్స్ వెళ్తున్నాయి. కొంతమందికి ఈమెయిల్స్ వచ్చాయి, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇంటర్వ్యూను వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెల వరకు వాయిదా వేస్తుంది. అంటే దాదాపుగా 3 నుంచి 4 నెలలు కాదు, 5 నెలలు వాయిదా వేస్తుంది అమెరికా. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ నెల 19 తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చే ఏడాది మేలో ఇంటర్వ్యూలకు ఛాన్స్. అంటే దాదాపుగా 5 నెలల పాటు ఆగాల్సి ఉంటుంది. ఎందుకు అమెరికా చేసిన ట్వీట్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే, Attention visa applicants, if you have received an email advising that your visa appointment has been rescheduled, Mission India looks forward to assisting you on your new appointment date. Arriving on your previously scheduled appointment date will result in your being denied admittance to the embassy or consulate అంటూ. అంటే మీరు చూడొచ్చు ఆ రీస్కెడ్యూల్కి సంబంధించి లాస్ట్లో మీరు చూడొచ్చు, అరైవింగ్ ఆన్ యువర్ ప్రీవియస్లీ స్కెడ్యూల్డ్ అపాయింట్మెంట్ డేట్ విల్ రిజల్ట్ అనేది పదాన్ని. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి శ్రీనివాస్ రెడ్డి లీగల్ అనలిస్ట్ అమెరికా నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సాయి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సాయి శ్రీనివాస్ గారు నమస్తే అండి. సాయి శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. సాయి శ్రీనివాస్ గారు, ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, సోషల్ మీడియా ప్రొఫైల్స్ని చెక్ చేసిన తర్వాత దాని తదనుగుణంగా నడుచుకుంటోంది అమెరికా ప్రభుత్వం. ఇది ఇంపాక్ట్ H1B వీసాల మీద ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏం జరుగుతోంది? యూజువల్ గా మనం చూసుకుంటే అండి, గత ఒక 5-6 నెలల నుండి ఈ సోషల్ మీడియా అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. మనం చూసుకుంటే గత ఒక 3-4 నెలల క్రితము ఆల్రెడీ F1, J1, M వీసాల వరకు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ వీసా ఇష్యూ చేయాలంటే అది నేషనల్ సెక్యూరిటీ మీద డిసైడ్ అయి ఉంటుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ప్రస్తుతం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అలానే మీరు చూసుకుంటే H1B వీసాలకి ఈ రోజు నుండి ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళు కూడా ఏమన్నా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అవుతారా? వీళ్ళు చేసే పని, అలానే ఇక్కడ వీళ్ళు చూపించే జాబ్, అలానే వీళ్ళు పోస్ట్ చేసేటి అన్ని ఒకటే విధంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఇప్పుడు H1Bs కి అలానే H4 కి, అంటే H4 అంటే ఈ H1Bs తో వాళ్ళ స్పౌసెస్ ఎవరెవరు వస్తారు వాళ్ళందరూ H4 అంటారు. వాళ్ళందరికీ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది December 15, 2025 నుండి మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో అదే రీజన్ ద్వారానే December 15th నుండి ఒకవేళ మనం స్టార్ట్ చేయాలంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలంటే మనము కొంచెం టైం పడుతుంది. అట్లనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా, అంటే ఎవ్రీ ప్రొఫైల్కి వెళ్ళేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కాబట్టి అందుకే ఈ December 15th తర్వాత ఎవరెవరు H1B ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు H1B వీసాల మీద ఎందుకు పడ్డాడు ట్రంప్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని దేశాలకు ఇప్పటికే అమెరికాలోకి రావద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు. మరి అలాంటప్పుడు మిగిలిన దేశాలకు సంబంధించి ఎందుకు ఈ తరహా వ్యవహరిస్తున్నాడు? అంటే పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నాడా H1B వీసాల మీద, లేకపోతే H1B వీసాలని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నాడా? అక్కడ ఎటువంటి డిస్కషన్ ఉందండి? ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది అమెరికా అక్కడ? యూజువల్ గా అండి H1B రద్దు చేసే అవకాశం అయితే ఎక్కడ లేదు. అంటే అది కాంగ్రెస్ అప్రూవల్ కాబట్టి, అంటే దాన్ని ఒకవేళ రద్దు చేయాలంటే దానికి ఇంకొక కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాల్సింది ఉంటుంది. అంటే ఎక్కడే కానీ H1B రిమూవ్ చేయాలి లేకపోతే క్యాన్సిల్ చేయాలని ఎక్కడ ఇంటెన్షన్స్ కాదు. అంటే తనేమంటున్నాడు అంటే, కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే ఎవ్రీ వీసా మ్యాటర్స్ ఎ లాట్. అంటే ఒక వీసా ఇష్యూన్స్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. అందుకే నేను ఇలాంటి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది తీసుకొని రావడం వల్ల
అమెరికన్స్ కానీ లేకపోతే అమెరికన్ సొసైటీ కానీ సేఫ్ గా ఉంటది. బయట నుండి వచ్చే ఇమిగ్రెంట్స్ కానీ యాంటీ ఇమిగ్రెంట్స్ కానీ యాంటీ అమెరికన్ పాలసీస్ కానీ ఎవరే కానీ చేయరు. ఎవరే కానీ అంటే యాంటీ అమెరికన్ వాల్యూస్ కి లేకపోతే ఇక్కడ ఉన్న సొసైటల్ వాల్యూస్ కి అగేన్స్ట్ గా ఎవరు వర్క్ చేయకోకుండా ఉండడానికి ఇలాంటివి అనేది రూల్స్ తీసుకొని వస్తున్నారు తప్ప ఎక్కడ లేదు. అండ్ మనం ఎందుకు మోస్ట్ ఎఫెక్టెడ్ అనుకుంటున్నాము అంటే ముఖ్యంగా మన డిస్కషన్స్ అంటే ఎందుకు ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు ఇండియాలోనే ఎక్కువ ఈ H1B లో డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం చూసుకుంటే 70% మంది H1B వీసాస్ ఈ 85,000లో 70% మంది భారతీయులకే వస్తాయి. అందుకే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ మన ఇండియన్స్ కి కానీ ఇండియన్ H1B హోల్డర్స్ ఇండియన్ ఫ్యామిలీ హోల్డర్స్ కి ఎక్కువ డిస్కషన్ ఉందండి. ఓకే, సో H1B వీసాను ఇప్పుడు ఇంత అర్థాంతరంగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే December 15 మహా అయితే ఇంకొక 2-3 రోజులు మాత్రమే ఉంది. సో కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిండుంటే దానికి తదనుగుణంగా కొంచెం నడుచుకున్న వాళ్ళు కదా. ఎందుకు ఈ సడన్ డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సడన్ డెసిషన్ తీసుకుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లేకపోతే అమెరికా ప్రభుత్వం? అంటే వాట్ ఐ ఫీల్ అంటే ఇది చాలా రోజుల నుండే జరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. అంటే మీరు చూసుకుంటే సో అదే హార్వర్డ్ ఇష్యూ జరిగినప్పుడు కానీ ఈ F1 స్టూడెంట్స్ వీసా రివొకేషన్స్ జరిగినప్పుడు మీరు గత ఏప్రిల్ మంత్ లో మనం చూసుకొని ఉంటాం. అప్పుడు నుండే అంటే వివిధ వీసా హోల్డర్స్ కి మనం ఇలాంటి స్క్రీనింగ్ అనేది చేయాలి అనేది చాలా క్లియర్ గా తను ఐడియా అనేది ఉంది. కానీ H1B హోల్డర్స్ కి నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా గత నవంబర్ మంత్ ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో ఒక చిన్న వైట్ హౌస్ దగ్గర ఒక చిన్న అఫ్ఘాన్ నేషనల్ అక్కడ ఉన్న నేషనల్ గార్డ్స్ ని అటాక్ చేయడం జరిగింది. అంటే అక్కడ ద మెయిన్ రీజన్ అటాక్ కి చెప్తున్న కారణాలు ఏంటి, సరిగ్గా తన మీద వెట్టింగ్ అనేది చేయలేదు, తన బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేయలేదు అనేది తన మెయిన్ ఆరోపణలని. సేమ్ ఇలానే ఈ H1B హోల్డర్స్ లేకపోతే H4B హోల్డర్స్ కి సరిగ్గా వీళ్ళని వెట్టింగ్ చేసేసి వీళ్ళని కంట్రీలోకి అలో చేయాలి అనే ఒక ఇంటెన్షన్స్ తోని ఇలా చేశాడని అయితే నేను అనుకుంటాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్. బట్ ఇలాంటివన్నీ ఏమైతుందంటే ఈ కౌన్సిలేట్ ప్రాసెస్ అట్లానే వీసా ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సో వితౌట్ ఎనీ అడ్వాన్స్డ్ నోటీసెస్ వీళ్ళు ఇష్యూ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందుకే గత ఓన్లీ లైక్ 10 to 15 days ఇలా టైం పెట్టుకుని ఇష్యూ చేయడం జరిగిందండి. అంతే. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు H1B వీసాలకి అప్లికెంట్ అంటే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ మీద సోషల్ మీడియా వెట్టింగ్ ఉంటుందా, లేకపోతే ఓవరాల్గా ఇటు అమెరికాలో ఉంటున్న విదేశీయులు అంటే భారత్ నుంచి కావచ్చు లేకపోతే వేరే విదేశాల నుంచి ఉంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా వెట్టింగ్ జరుగుతుందా? ఈ 2 రకాల వెట్టింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుందా లైన్స్ అనేవి H1B వీసా అప్లికెంట్స్కి? ప్రస్తుతం ఎటువంటి కీన్ అబ్జర్వేషన్తో వెళ్తోంది అమెరికా ప్రభుత్వం? ఓకే, ద సింపుల్ థింగ్ అండి నేను చెప్పాల్సింది, ఈ H1B ఓన్లీ భారతీయులకు మాత్రమే కాదు, అన్ని ప్రపంచ దేశాల నుండి వచ్చే H1B హోల్డర్స్ కి అందరికీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉంటుంది. మన దాంట్లో ఎందుకు సో మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి ఎక్కువ లాంగర్ వెయిటింగ్ టైమ్స్ అనేది ఎందుకు వచ్చిందంటే సో బికాస్ ఇండియా అనేది ఎక్కువ H1B వీసా హోల్డర్స్ తో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మనకు ఎక్కువ వెయిటింగ్ టైమ్ ఎక్కువ లాంగ్ క్యూస్ ఉన్నాయి కాబట్టి అదే మెయిన్ రీజన్ ద్వారా మనకు ఈ ఇంటర్వ్యూస్ అనేది ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు యువర్ క్వశ్చన్ అండ్ సింపుల్ గా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఏం లేదండి. ఇక్కడ మీరు ఏదన్నా యాంటీ అమెరికన్ వాల్యూస్ కానీ ఇక్కడ ఉన్న నేషనల్ సెక్యూరిటీకి మీరు ఏదైనా అగేన్స్ట్ గా పోస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీరు వీసా రిజెక్షన్ కానీ మీ వీసా హోల్డ్ లో పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మీరు చేస్తున్న మీ అకౌంట్స్ ఉంటాయి కదండి, అంటే లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్. అంటే వెట్టింగ్ అంటే ఏంటి అన్ని మాట్లాడుకున్నప్పుడు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేనంటే ఏంటంటే కనుక ఇప్పుడు కేవలం అంటే అమెరికాలో ఉంటున్న విదేశీయులు, అమెరికాలో ఉంటున్న NRIs కావచ్చు, అంటే మన వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఏ దేశస్తులైనా కావచ్చు, వాళ్ళ మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉంటుందా? లేకపోతే ఈ అప్లికెంట్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో కొత్తగా వచ్చేందుకు లేకపోతే ఎగ్జిస్టెన్స్లో మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు కూడా ఇట్ మేబీ ఈ అప్లికెంట్స్ మీద సోషల్ మీడియా వెట్టింగ్ ఉందా? ఇది నా ప్రశ్న. ఓన్లీ వీసా ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన వాళ్ళ మీద మాత్రమే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీసా నెక్స్ట్ మంత్ ఒక 2 months లో అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను ఇండియాకి వచ్చేసి మళ్ళీ రావాలనుకుంటాను, అంటే వీసా స్టాంపింగ్ చెప్పేసి అప్పుడు మాత్రమే నా మీద సోషల్ మీడియా వెట్టింగ్ అనేది జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఈ గత 2-3 నెలలు ఇక్కడ నేను ఉన్నా కానీ నా మీద సోషల్ మీడియా వెట్టింగ్ ప్రస్తుతానికి జరగదు. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఎప్పుడు మీరు స్టాంపింగ్కి వెళ్తారో అప్పుడు మాత్రమే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది జరుగుతుంది. నేను ఓకే, సో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్, ఎలా చేయడం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ వెట్టింగ్ నుంచి ఈ వెట్టింగ్ బారిన పడకుండా H1B వీసా అప్లికేషన్ సక్సెస్ఫుల్ కావాలంటే ఇటు అప్లికెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి?
సింపుల్ గా అండి, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది అంటే ఎందుకు తీసుకొని రావడం జరిగిందంటే, సో ఇప్పుడున్న ప్రస్తుతము ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్ సోషల్ మీడియా ప్రెసెన్స్ ద్వారా అంటే నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నా, అంటే మీరు తింటున్న అప్లోడ్ చేస్తున్నారు, నిద్రపోతున్న అప్లోడ్ చేస్తున్నారు, ఈవెన్ మీరు ఏ జాబ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో ఆ ఫుట్ ప్రింట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు న్యూయార్క్ లో ఉన్నాను, లేకపోతే రేపు న్యూ జెర్సీలో ఉంటాను, రేపు వర్జీనియాలో, ఇవన్నీ కంప్లీట్ గా క్లియర్ గా మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. సో దీని ద్వారా మన ఇంటెన్షన్స్ కానీ మనం చేసే అలవాట్లు మనం చేసే పనులన్నీ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. సో అండ్ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ H1B హోల్డర్స్ కి ఎందుకు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే, ఇక్కడ కొంతమంది ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నారా, అంటే ఇక్కడ జాబ్ లేకపోయినా కానీ ఈ జాబ్ ఉన్నట్టు ఏమన్నా చూపిస్తున్నారా అనే దాని మీద వీళ్ళు మెయిన్లీ ఫోకస్డ్ ఉన్నారనైతే నేను అనుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నానండి, సో ఇక్కడ వేరే విధంగా అంటే H1B లో ఒక జాబ్ ఉంటుంది, ఇక్కడ నేను చేసే జాబ్ ఒకటి ఉంటుంది, లేకపోతే నాకు జాబే ఉండిండదు. సో అప్పుడు దాని ద్వారా వీళ్ళకి ఏమైతుంది అంటే, కౌన్సిలేట్ లో వెళ్ళినప్పుడు ఓకే ఇతను లింక్డ్ఇన్ లో ఇది అప్లోడ్ చేయలేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ డ్యూటీ వచ్చేసి ఇప్పుడు నేను ఏదో సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకో, నేను పనిచేసేది నార్మల్ గా ఎక్కడన్నా కానీ ఈ జావా డెవలప్మెంట్ మీద లేకపోతే వేరే డెవలప్ మీద, అక్కడ క్లియర్ గా వాళ్ళకి అర్థం అయిపోతుంది, ఓకే ఇతను లింక్డ్ఇన్ లో ఇది చేశాడు కానీ ఇక్కడ వేరేది ఉంది. దీనికి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎక్స్ప్లెనేషన్ అడిగి అతను సాటిస్ఫై చేయలేకపోతే అప్పుడు మన వీసా రిజెక్షన్ కావడమో లేకపోతే అక్కడ ఏమైనా 221G ఇష్యూ చేయడానికి కారణం ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ నో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సింపుల్ థింగ్ అండి, మళ్ళా మన వాళ్ళు కొంచెం చాలా అతిగా ఆలోచించుకొని లేకపోతే అంటే అడ్వాన్స్ గా ఆలోచించి మనం సోషల్ మీడియా అకౌంట్సే లేవు అని చెప్పడానికి మనం ఏమైనా ఆస్కారం ఉంటాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ లెట్ మీ టెల్ యూ, చాలా ట్రూత్ఫుల్ గా ఉండాలి. సోషల్ మీడియా అనేది లేనివాడు ఎవరే గానీ లేరు అనేది నేనైతే ఫీల్ అవుతున్నానండి. అంటే ప్రస్తుతం అందరికి సోషల్ మీడియా అందరు సోషల్ ప్రెజెన్స్ లో ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని పబ్లిక్ పెట్టమని కోరుకుంటున్నారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ నేను అనేవాడిని H1B వీసాకి అప్లికేషన్ పెట్టాను అనుకుందాం. సో నాకున్న ప్రొఫైల్స్ నేను చెప్పాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటారా? ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో గత 5 ఏళ్ల క్రితము 6 ఏళ్ల క్రితము బహుశా విద్వేషపూరితం కాదు కానీ మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికాకి ఎక్కడో నాకు అన్యాయం చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో పాయింట్ ట్రేస్ చేశాను అనుకోండి, దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని క్యాన్సిల్ చేయడం జరుగుతుందా? ఎప్పటి నుంచి ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏదైనా ఒక టైం బోర్డు పెట్టుకున్నారా, ఈ టైం నుంచి మేము పరిశీలిస్తాం అని చెప్పి పెట్టుకుందా అమెరికా ప్రభుత్వం? అంటే ప్రస్తుతానికి అయితే టైం బౌండ్ అనేది ఎక్కడ పెట్టలేదండి. అంటే ఈ రోజు నుండే పరిశీలిస్తాం లేకపోతే 2020 నుండే పరిశీలిస్తాం అనేది ఎక్కడ చెప్పలేదు. సో కానీ దేశర్ లైక్ అంటే మన మొత్తం ప్రొఫైల్ ని వాళ్ళు చెక్ చేస్తారు అని అయితే క్లియర్ గా చెప్పడం జరిగిందండి వాళ్ళైతే ప్రస్తుతానికి. అంటే ఇది మీరు చెప్పినట్టు అంటే ఇది కొన్నిసార్లు మనం నార్మల్ గా జనరల్ గానే ఎగ్జాంపుల్ చేసుకుందామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే గానీ లేకపోతే మీరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ట్రంప్ ఫోటో పెట్టుకొని ఉంటారు జస్ట్ ద క్యాజువల్ వేగా, అంటే జస్ట్ ఫన్నీ వేగా లేకపోతే అంటే నార్మల్ వేలో పెట్టుకోండి. దాన్ని నాకు వేరే విధంగా అర్థమైపోయి ఉంటది. అంటే ఒక ఇంటర్వ్యూవర్ కి నాకు వేరే విధంగా అర్థమైంది, ఇతను ఎందుకు ట్రంప్ ఫోటో అప్లోడ్ చేశారు, ఒక భారతీయుడు ఎందుకు ట్రంప్ ఫోటో అప్లోడ్ చేశారు, దాని గల కారణాలు ఏంటి అనేది తను కొంచెం ఆలోచిస్తాడు. సో అప్పుడు ఆలోచించి దీనికి కూడా మనకి ఏమైనా అడ్వర్స్ గా లేకపోతే ఈ రిజెక్షన్స్ కి అయ్యే అవకాశాలు కూడా నాకు కొంచెం ఆ విషయంలో నేను కూడా కొంచెం భయపడుతున్నాను. మీరు చెప్పినట్టు ఎప్పుడన్నా గత 5-6 సంవత్సరాలలో ఎప్పుడన్నా మనం ఏదైనా బై మిస్టేక్ లో కానీ ఏదైనా పోస్ట్ చేసి మనకి ఈ రోజు ఇబ్బంది పడుతుందా అంటే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందని అయితే నేను అనుకుంటున్నానండి ప్రస్తుతానికి. ఓకే, సో అక్కడ కన్విన్స్ చేసుకోవాలంటే ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే గతంలో ఎప్పుడో మాట చేస్తు లేదా ఒక మాట పెట్టి ఉండొచ్చు, ఒకవేళ డిలీట్ చేసినా కూడా అఫ్కోర్స్ ఎప్పుడైతే వెయిటింగ్ స్టార్ట్ అవుతుందో తెలిసిందో వాటిని డిలీట్ చేసేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆ డిలీట్ చేసిన డేటాను కూడా వాళ్ళు రిట్రీవ్ చేసుకునే సదుపాయంలో ఉన్నారా, ఆలోచనలో ఉన్నారండి? సో యూజువల్ గా రైట్ నౌ లెట్ మీ బి మోర్ క్లియర్ అండి. అంటే December 15th తర్వాతనే మనకి క్లియర్ గైడ్ లైన్స్ కానీ క్లియర్ రూల్స్ కానీ వస్తుంది, అంటే ఎలా వీళ్ళు డిసైడ్ చేస్తారు అనేది. సో దానికన్నా ముందంతా సో లెట్స్ టేక్ ఎన్ అజంప్షన్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొంచెం ప్రోయాక్టివ్ గానీ హైపర్ యాక్టివ్ అయిపోయి డిలీట్ చేసానుకో, సో అఫ్ కోర్స్ గా ఇది ఇక్కడ ఏమైతుంది అంటే అక్కడ మనం ట్రూత్ఫుల్ గా లేమండి. అంటే వీసా ఇంటర్వ్యూ అనేది మెయిన్ ఏంటంటే వాళ్ళు చూసేది మీరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని చూస్తారు. మీరు నిజం చెప్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వీసా గెట్ అప్రూవ్డ్. అక్కడ వాళ్ళు కూడా అదే చూస్తున్నారు. అంటే మీరు కావాలని మనం ప్రోయాక్టివ్ గా డిలీట్ చేస్తానుకో ఇట్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్, అది ఫాల్స్ చేసినట్టు ఉంటుంది. మై రికమెండేషన్ ఈస్ ఆల్వేస్ డోంట్ డిలీట్ ఎనీథింగ్. మీరు ఎలా ఉందో అలానే తీసుకొని వెళ్ళేసి మనం పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే ట్రూత్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థంబ్ రూల్ ఇన్ ద వీసా ఇంటర్వ్యూ అండి నా విషయంలో. ఓకే ఓకే, సో అండ్ అలాగే మీరు ఆ రోజు చేసిన పోస్ట్కి సంజాయిషి అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి, ఎక్కడ తడబాటు లేకుండా నిజాయితీగా ఇచ్చుకోవాల్సిన సందర్భం.
ఎస్ అండి, అంతే అండి. అంటే అంటే యూజువల్ జనరల్ గా అంటే ముఖ్యంగా భారతీయులు చూసుకుంటే ఎవరే గానీ మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళము అమెరికన్ డ్రీమ్ అచీవ్ చేయడానికి లేకపోతే ఇక్కడ మంచి భవిష్యత్తు కోసం వచ్చిన వాళ్ళు ఉంటాం తప్ప ఎక్కడే గానీ ఇలాంటి కాంట్రవర్సీ పోస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు నాకు తెలిసినంత ఎవరు చేయను కూడా చేయరు నాకు తెలిసినంత వరకు. అంటే ఐఎమ్ ప్రెటీ షూర్ ఆల్ ద ఇండియన్స్ కొని బి మోస్ట్ కంప్లీట్లీ సేఫర్ ఆన్ దిస్ సైడ్ అండి. అంటే అంతకు మించి మనం పెద్దగా ఆలోచించుకోవాల్సిన లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఈవెన్ మీకు కూడా తెలిసి ఉంటది, అంటే భారతీయులు ఎక్కడే గానీ యూజువల్ గా అంటే అమెరికాలో ఉండే వాళ్ళు ఎక్కడే గానీ అగేన్స్ట్ గా ఎప్పుడు పోస్ట్ చేసే వాళ్ళు అయితే మీకు ఎప్పుడు కనిపించినారు, ఎవరు చేయరు కూడా అండి. రైట్. అంటే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వ్యూహం ఏంటంటే అంటే H1B వీసాలతో వచ్చి వాళ్ళు ఫస్ట్ నుంచి అంటుంది అది ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు, ఇక్కడే స్థిరపడిపోతున్నారు, ఇక్కడే ఫ్యామిలీస్ బిల్డ్ అయిపోతున్నాయి. సో అమెరికన్స్ కాకుండా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి అమెరికాను ఏలుతున్నారు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి H1B వీసాని రద్దు చేసే ప్లానింగ్లో ఉన్నదా ప్రస్తుతం ప్రభుత్వం, లేకపోతే దీన్ని ఇలా కొనసాగింపు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే 3 నెలలు 5 నెలలు కనిపిస్తోంది, ఇంకా మాకు టైం తీసుకుని సోషల్ మీడియా అంటూ వెయిటింగ్ అంటూ ఇంకాస్త ముందుకే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందనుకోవాలా? సో అంటే నేనైతే ఎక్కడే గానీ H1B క్యాన్సిల్ అనేది ఎక్కడే గానీ జరగదండి. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దిస్. అండ్ ఎందుకంటే అమెరికా గానీ లేకపోతే ఈవెన్ ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే H1B అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ కానీ చాలా హై స్కిల్ వర్కర్స్ మాకు కావాలి, ఎందుకంటే అమెరికా గ్రేట్ అగైన్ కానీ లేకపోతే మేక్ అగైన్ గ్రేట్ అగైన్ కానీ ఇవన్నీ సాధించేది ఓన్లీ హై స్కిల్ వర్కర్స్ వచ్చినప్పుడే మనం ఇవంతా సాధిగలం అనేది చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు కొంచెం ఈ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న డెసిషన్స్ ద్వారా కొంచెం లాగ్ అవుతున్నాయి తప్ప సో మనం ఎక్కడే కానీ H1Bs కానీ H4s కానీ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనేది అయితే ఎక్కడే కానీ మనం ఆలోచించిన అవసరం లేదు. బట్ ఏంటంటే దీంట్లో అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే దీంట్లో కొన్ని ఏదైనా ఫ్రాడ్ జరుగుతున్నాయి, కొన్ని అబ్యూసెస్ అనేది జరుగుతున్నాయి అనేది వాళ్ళ కొన్ని కన్సర్న్స్. ఈ కన్సర్న్స్ అనేది మనం బయటపడవచ్చు అనేది ఏంటంటే స్ట్రిక్టర్ రూల్స్ తీసుకొని రావచ్చు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనేది వాళ్ళ ఇంటెన్షన్స్. కాబట్టి ఇలాంటి రూల్స్ తీసుకొని వస్తున్నారండి, లేకపోతే దేర్ ఇస్ నథింగ్ టు వరీ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. సో చూస్తున్నారు కదా, జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, అది శ్రీనివాస్ రెడ్డి చెబుతోంది, లీగల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి చెబుతోంది. H1B వీసాల విషయంలో అఫ్కోర్స్ ట్రంప్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు, ఆ డెసిషన్స్ తీసుకుంటాడు. 5 నుంచి 3 నెలల నుంచి 5 నెలలు, ఒకవేళ ఇంకా ట్రంప్ కనుక అఫ్కోర్స్ మనం ఆ వ్యక్తి గురించి ఇంకా ప్రత్యేకంగా ఇంకా మాటల్లో చెప్పాల్సి వస్తుందంటే కనుక అర్థమైపోతుంది. ఎందుకంటే 3 నెలలు 5 నెలలు అవుతుంది, 5 నెలలు కాస్త సంవత్సరం అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ఇన్సిడెంట్, అఫ్ఘాన్ నేషనలిస్ట్ అంటే అఫ్కోర్స్ అక్కడి నుంచి అదో పెద్ద హిస్టరీ, మళ్ళీ అతగాడు అక్కడ జరిగిన ఇష్యూస్తో అక్కడి నుంచే అమెరికాకి వెళ్ళిపోయాడు, అక్కడ స్థిరపడిన సందర్భం. సో సోషల్ మీడియా వెట్టింగ్ సరిగ్గా జరగలేదని చెప్పి అధ్యక్షుడు సీరియస్ అయ్యాడు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్స్. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో H1B వీసా చాలా కీలకంగా భారతీయులు దాదాపుగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా అగ్రభాగస్వామ్యం అంటే అగ్రరాజ్యంలో అగ్రభాగం భారతీయులది. సో ఈ నేపథ్యంలో కాస్త ఇంపాక్ట్ మన మీద ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ ఇంపాక్ట్ భారతీయుల మీద ఎక్కువగా ఉంది. ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూస్ని అర్థాంతరంగా వాయిదా వేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఈ డెసిషన్స్తో వేలాది మంది భారతీయులకు ఇబ్బంది తప్పవా అంటే ఉన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే కొన్ని నెలల పాటు H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్టు అప్లికెంట్స్కి మెయిల్ పంపిస్తోంది, మెయిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అమెరికా. సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్లైన్ ప్రొఫైల్స్ని పరిశీలించే పేరుతో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ ఇంటర్వ్యూలకు స్లాట్ బుక్ చేసుకుని ఇండియాకు వచ్చిన వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వారు అమెరికాకు వెళ్ళడానికి దాదాపుగా నో ఛాన్స్. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ఇంటర్వ్యూ స్లాట్స్ను బుక్ చేసుకున్న వారికి ఇప్పటికే మెయిల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెల వరకు వాయిదా వేసినట్టు ప్రకటించింది అమెరికా. ఈ నెల 15న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ నెల 19 తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చేడాది మేలో ఇంటర్వ్యూలకు ఛాన్స్ ఇచ్చిందంటే ఒకసారి చూడండి, జస్ట్ 4 రోజుల డిఫరెన్స్ మాత్రమే. అంటే 15వ తారీఖు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో స్లాట్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే స్లాట్. అండ్ ఈ మంత్ 19th ఈ నెల 19వ తారీఖున స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మేలో ఇచ్చింది. అంటే ఎంతటి దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఈ 5 నెలల పాటు ఏం చేయాలి వాళ్ళు? దాంతోపాటు
కారణం ఇక్కడ వినిపిస్తుంది సోషల్ మీడియా వెట్టింగ్. అంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మీరేమైనా విద్వేషపూరిత మెసేజ్లు చేయడమా, లేకపోతే విద్వేషపూరిత పోస్టులు చేస్తారా, లేకపోతే అమెరికాను అక్కడ దెబ్బతీసేలా ఏమైనా వ్యవహరించారా, వాటన్నిటి కూడా పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ ఆ క్రమంలో కనుక వాళ్ళకి ఎక్కడైనా మీరు కరెక్ట్ అనిపిస్తే కనుక దెన్ దే విల్ టేక్ ఇన్ టు దర్ కోర్స్. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత వీసా క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ఇంటర్వ్యూలో మీ సంజాయిషి తర్వాత వాళ్ళకి నచ్చితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, అది నెక్స్ట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే ఇది కేవలం 3 నెలలు 5 నెలల్లో పరిమితం అవుతుందా, లేకపోతే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడా? ఎందుకంటే ఆఫ్ఘాన్ ఘటన అంటే చూసాంగా కొద్ది రోజుల క్రితం ఎటువంటి ఘటన జరిగిందో. సో ఆ సందర్భంలో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటున్న క్రమంలో సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాపర్గా జరగాల్సిందని చెప్పి ట్రంప్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ని పాస్ చేశాడట. సో ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ప్రతి ప్రొఫైల్ని పరిశీలించడం, ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ కాస్త ఆ ఫ్రీ మూవ్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది H-1B వీసాల విషయంలో. మరి ట్రంప్ సర్కార్ ఏం చేయబోతోంది, ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇది కేవలం 3 నెలలకు 5 నెలలకి పరిమితం అవుతుందా, లేకపోతే ఎక్స్టెన్షన్ పేరుతో ముందుకు తీసుకువెళ్తాడా? రద్దయ్యే అవకాశం ఉంది H-1B. బట్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే ఇది రద్దయ్యే అవకాశాలు లేవు, బట్ దీని మీద ట్రంప్ అంటే రద్దయ్యే అవకాశాలు లేవు, బట్ ఇప్పుడు ఈ నిర్ణయం అంటే 3 నెలలు 5 నెలలు ఎక్స్టెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక ఏడాది, లేకపోతే ఇంకా నాకు టైం కావాలని చెప్పి ఇంకా 2 ఏళ్ళు, సో ట్రంప్ ఉన్నంతకాలం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్ ఏం చేయబోతున్నారని ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. మీ అభిప్రాయం ఏంటనేది, ట్రంప్ ఏం చేయబోతున్నారండి. కొంతమంది ట్రంప్ సంబంధించి కామెంట్ చేస్తున్న సందర్భంలో ఒకసారి మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.